లివ్ ఇన్ రిలేషన్ అంటేనే సహజీవనం. పెళ్లి చేసుకోకుండా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, ఇష్టం వచ్చినంతసేపు కలిసి కాపురం చేద్దాం, మనకి నీకు నేను నచ్చకపోయినా నాకు నువ్వు నచ్చకపోయినా ఎవరి బ్రతుకాలది. పెళ్లి ద్వారా వచ్చే హక్కులు నీకు నేను ఇవ్వను, పెళ్లి ద్వారా ఉండే బాధ్యతలు నువ్వు నా విషయంలో తీసుకోబాకు. ఇది అబ్బాయి అమ్మాయి అనుకుని చేసుకునేటటువంటి లివ్ ఇన్ రిలేషన్స్. బట్ ఈ లివ్ ఇన్ రిలేషన్స్కి సంబంధించి అంటే చివరికి అది ఎట్లాంటిదైంది, పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని అబ్బాయితో, పెళ్ళైన అబ్బాయి పెళ్లి కాని అమ్మాయితో, లేదా ఇద్దరూ పెళ్ళైన వాళ్ళు పిల్లలను వదిలేసి మరి సహజీవనం చేస్తుంటే అవి కూడా లివ్ ఇన్ రిలేషనే. వాటి జోలికి కూడా వెళ్ళొద్దు, కేసులు పెట్టద్దు, అది కేవలం విడాకులకు మాత్రమే పనికొస్తుందని కోర్టులు తీర్పులు ఇవ్వడంతో ఈ దేశంలో ఇప్పుడు దువ్వాడ మనకి ఉదాహరణకే దువ్వాడ ప్లస్ మాధురిల ఉదంతం. అట్లాంటి సిచ్యుయేషన్లో తాజాగా ఆ పంజాబ్ హైకోర్టు ఒక కీలకమైన, పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి బెదిరింపులు వస్తే వాళ్ళకి రక్షణ కల్పించాలి అంటూ ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతోంది. ఇట్లాంటివి జరపని చెప్పేసి కోర్టులు తీర్పులు ఇవ్వడమే ఇక్కడ విచిత్రం.